హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ట్రయో ఛానల్స్. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మెయిన్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం అందరం కూడా. సో లాస్ట్ వరకు కూడా అందరూ వీడియోని చూడండి. ఈ వీడియో ముఖ్యంగా లీడర్స్ కోసం, అంటే హోలీ వర్స్ మెటాఫోర్స్ అలియాస్ హోలీ వర్స్లో మంచిగా కష్టపడి బాగా డబ్బులు సంపాదించాలనే కసి ఉన్న లీడర్స్కి ఈ వీడియో అంకితం. సో దయచేసి వీడియో లాస్ట్ వరకు కూడా చూడండి. ఆ టాపిక్ ఏంటంటే, నరేందర్ సార్ నిన్న నాకు ఒక పర్సన్ ఏపీ నుంచి కాల్ చేశారు. సో ఆ సార్ ఆల్రెడీ 8th స్లాట్ వరకు ఉన్నాడంట, కానీ తన అప్లైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి సరిగ్గా సపోర్ట్ లేదంట, రెస్పాన్స్ లేదంట. అంటే జాయిన్ అయినప్పుడే 8 స్లాట్లు కొట్టేసినట్ట స్పాట్లో. నా ప్లాన్ నచ్చేసి అప్లైకి డబ్బులు వచ్చేసినాయంట. ఇక తర్వాత ఒక 1 month అట్లా టచ్లో ఉన్నాడంట. తర్వాత లైట్ తీసుకున్నాడంట, ఇక వేరే టీమ్స్ని పట్టించుకుంటాడంట. సో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ వేరే స్టేట్స్లలో, వేరే సిటీస్లలో చాలామంది ఉన్నారు. సో అట్లా అప్లైన్ నుంచి సపోర్ట్ దొరకని లీడర్స్కి మళ్ళీ తను ఏమన్నాడంటే, నాకు చాలా కసి ఉన్నది సార్, ఈ 2025లో ఒక 2 CR సంపాదించాలన్న డ్రీమ్ ఉంది, కానీ నా డ్రీమ్కి సహకరించే వాళ్ళు ఎవరు లేరు, ఒక్కనే అయిపోయినా ఒంటరిగా, ఎంతవరకు నేను ఒక్కడనే పోరాడగలుగుతా అని బాధపడుతూ కాల్ చేశారనమాట. సో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి, సో వాళ్ళకు మీ వంతు సలహా, మీరు ఇచ్చే సలహా ఏంటి? చాలామంది మెటాఫోర్స్లో, మన హోలీ వర్స్లో లీడర్స్ చాలామంది సంపాదించాలనే కసితో ఉన్నారు సార్. కాకపోతే ప్రాక్టికల్ ప్రాబ్లం పాపం ఏంటంటే, అప్పుడు స్టార్టింగ్లో మెటాఫోర్స్లో వాళ్ళు యూట్యూబ్లో చూసి చాలామంది జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ అప్లైన్ నార్త్లో ఉంటాడా, సౌత్లో ఉంటాడా, ఎక్కడ ఉంటాడు. కొన్నిసార్లు మనకు ప్రాక్టికల్గా చెప్పేది సార్ వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారు, మనకు తెలుగు వాళ్ళది చెప్పేది అర్థం కాదు. ఎప్పుడన్నా జూమ్ మీటింగ్స్ హిందీ చెప్తారు, యూట్యూబ్లో పెట్టినా హిందీలో పెడతారు. మేము ఏదన్నా ఫోన్ చేసినా వాళ్ళు చెప్పేది మాకు అర్థం కావట్లేదు. ఇట్లా చాలా మంది సఫర్ అవుతున్న చూసాం. నైజీరియా లీడర్స్ కింద కూడా జాయిన్ అయ్యారు మార్కెట్లో. అలాంటి సిచ్యువేషన్ పాపం ఏదో చేశారు. అయితే ఇప్పుడు చాలామంది అప్లైన్స్, కొంతమంది నిజంగా ప్రాజెక్ట్ వదిలిపెట్టి ఉండొచ్చు, వేరే ప్రాజెక్టులకు వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే ఇంట్రెస్ట్ లేకుండా ఉండొచ్చు. ఎవరైతే సక్సెస్ కావాలని అనుకుంటున్నారో వాళ్ళు సింపుల్గా చేయాల్సింది ఏంటంటే, మీరు సెర్చ్ చేయండి యాక్టివ్ టీమ్ ఏముంది ఇంకా మన ఇండియాలో, సౌత్ ఇండియాలో, లేదా మన మాతృభాషలో, మన రాష్ట్రాల్లో రెగ్యులర్గా యాక్టివ్ ఉండే టీం ఏదన్నా ఉంది అంటే ఆ టీంకు లోకి వెళ్ళడం. మనం హోలీ వర్స్లో ఐడి వేసుకోవాలంటే మన మెయిల్ ఐడితో పని లేదు, మన పాన్ కార్డ్తో పని లేదు, ఆధార్తో పని లేదు, మొబైల్తో పని లేదు, ఏం పని లేదు. కొత్త ఐడి వేసుకోవడం, ఆ లీడర్స్ సహకారంతో మనం వర్క్ చేసుకోవడం. అయితే ఎంచుకునేటప్పుడు కొద్దిగా సెర్చ్ చేయండి. ప్రధానంగా మీరు వెళ్ళే టీంలో ఫుల్ టైమర్స్ ఉన్నారా, టాప్ లీడర్స్, పార్ట్ టైమర్స్ ఉన్నారా? ఫుల్ టైం లీడర్స్ కనుక సీరియస్గా ఉంటే ఇంకా ఎక్కువ సపోర్ట్ దొరికే అవకాశం ఉంటుంది. అది జూమ్ మీటింగ్స్ రెగ్యులర్గా పెడతారు, వాళ్ళు యూట్యూబ్లో వీడియోస్ చేస్తారు. నువ్వు ఎప్పుడైనా అవసరం ఉండి కాల్ చేస్తే కూడా 10 నిమిషాలు టైం కేటాయించి నీతో మాట్లాడతారు. టెక్నికల్ విషయం ఏదన్నా నీకు చేసుకోలేని పరిస్థితి ఉంటే కూడా నీకు ఆన్లైన్లో వాళ్ళు జూమ్ లింక్ పంపించి హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి సపోర్ట్ ఉంటుంది. అలాగే నీకు కావలసిన భాషలో నీకు చెప్పేవాళ్ళు ఉన్నారా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చూసుకొని మంచి టీంని ఎంచుకొని, మంచి లీడర్స్ని కనుక ఎంచుకొని వెళ్తే 100% సక్సెస్ ఉంటుంది. మీరు ఏదైతే ఇందాక నేను ఒక ఆయన ఫోన్ చేసి 2 కోట్లు సంపాదించాలని కసి ఉంది సార్. 2 కోట్లు కాదు, ఇక్కడ అన్లిమిటెడ్. మనం చూసాం కదా గతంలోనే 100 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు సంపాదించిన లీడర్స్ చూసాం కదా. ఇక్కడ అన్లిమిటెడ్, ఎంతైనా సంపాదించుకోవచ్చు. కావలసినది ఏంటంటే, ఫస్ట్ మనం స్ట్రాంగ్గా ఉండడం, మన అప్లైన్స్ కరెక్ట్గా ఉండడం, మన అప్లైన్ ఉన్న టీం కరెక్ట్గా ఉండడం, ఇది చాలా ఇంపార్టెంట్. మన వరకు సౌత్ ఇండియాలో మనం ట్రయో లీడర్స్గా మనం ఉన్నాము. మన ఆన్లైన్ వాళ్ళ టీంలో ఉన్న లీడర్స్ కూడా చాలా మంది ఫుల్ టైం లీడర్స్ ఉన్నారు. ఈ 5 నెలలు 6 నెలలు గ్యాప్ వచ్చినా మనం వేరే ప్రాజెక్టులకు వెళ్ళలేదు, వేరే పని చేయలేదు, దీనికోసమే నిలబడ్డాం అనమాట. సో మనం ఏం చేస్తాము, ఎంతమందికి మనం సర్వీస్ ఇవ్వగలుగుతామంటే, బెస్ట్ మనకు ఫస్ట్ ప్రియారిటీ ఏముంటుంది, మన టీం ఉంటుంది. మన టీంకు సర్వీస్ ఇచ్చిన తర్వాత మిగిలిన టైము మీ అందరి కోసం మనము ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. సో
మన టీంలో ఉన్న వాళ్ళకి మనం ఫస్ట్ ఎట్లయితే ఉంటుందో ఎవరు వాళ్ళు ఆ లీడర్స్ కూడా అట్లే ఆలోచిస్తారు. ఎస్ సో మనం అందరం ఆలోచించుకొని బెస్ట్ టీం బెస్ట్ లీడర్స్ కిందకి వెళ్ళి ఓలివర్స్ ఇప్పుడు స్టార్ట్ అయింది సార్. దీని మజా మామూలుగా ఉండదు. ఖచ్చితంగా లాడో గారు చెప్పిన విషయాన్ని మనం చాలా సీరియస్గా అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో ఉన్న టాప్ 10 కంపెనీల్లో మన హోలీవర్స్ ఉండబోతుంది అనమాట. ఎస్ 100% జరుగుతుంది. ఎస్. సో ఇది ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు వీడియోని బట్టి చూస్తున్న వాళ్ళు కూడా అనుకోవచ్చు, అంటే ఇండైరెక్ట్ గా మీ టీం కి రమ్మని చెప్తున్నారా అని కూడా అనుకోవచ్చు. అలాంటిది ఏం లేదు, అలాంటి ఆశ మాకు ఏమీ లేదు. దమ్మున్న ప్రాజెక్ట్, దమ్మున్న లీడర్, దమ్మున్న టీం ఉండాలి, దమ్మున్న లీడర్ ఉండాలి, దమ్మున్న టీం ఉండాలి. ఆ దమ్మున్న లీడర్ మాక్సిమం ఫుల్ టైం లీడర్ అయి ఉంటే ఇంకా మీకు ఫుల్ టైం సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటది. అలాంటి లీడర్స్ ని మీరు వెతుక్కొని మీకు సపోర్ట్ గా మీకు దగ్గరలో ఉండేవారు మీరు ఎంచుకొని మీరే 100% డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం అన్నట్టు. అందరూ మా దగ్గరికి రావాలని కూడా మాకు ఆశ ఏమీ లేదు. అలాంటి ఆశ మేము ఎప్పుడు పెట్టుకోలేదు, దానికోసం ఎప్పుడు వర్క్ చేయలేదు. అందరికి మాక్సిమం మనం ఫ్రీ సర్వీస్ ఎక్కువ ఇచ్చినాం. మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మన దగ్గర ఉన్న సబ్జెక్ట్ జూమ్ మీటింగ్ ద్వారా కానీ ఏదైనా కానీ 3 సంవత్సరాల సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్ట్ ని ఎప్పటికప్పుడు మళ్ళీ క్లారిటీగా అందరికి ఇవ్వాలంటే ఆ సబ్జెక్ట్ తెలిసిన లీడర్ ఉండాలి. సో ఆ లీడర్స్ ఎవరు అనేది వెతుకునే బాధ్యత వచ్చే వాళ్ళది. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఎవరనగా చాలా ఆప్షన్స్ ఉన్నాయి లీడర్స్ గురించి. బట్ మీకు ఫ్యూచర్ కావాలి అని అంటే, ఆ 2 కోట్లకు మించి సంపాదించాలంటే మంచి లీడర్ కావాలి. సో తప్పకుండా మంచి లీడర్ ఎంచుకుంటానని ఆశిస్తూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లీడర్స్. జై హోలీవర్స్. జై హోలీవర్స్.